27th June 1976 ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ఒక ఎయిర్పోర్ట్ అయిన టెల్ అవీవ్ నుంచి ఎయిర్ ఫ్రాన్స్ అనే ఒక విమానం గాల్లోకి ఎగరటం అయితే జరిగింది. ఎప్పుడైతే ఆ విమానం కొంతసేపటికే గాల్లోకి ఎగిరిన దాని తర్వాత లోపలే ఉన్న 4 వ్యక్తులు లెగిసి కాల్చడం మొదలుపెట్టారు. మరియు వాళ్ళ దగ్గర ఉన్న గ్రెనేడ్స్, హ్యాండ్ పిస్టల్స్ తీసి ప్రయాణికుల్ని అందరినీ భయానికి గురి కాబడ్డారు. వెమ్మటనే వాళ్ళందరినీ సైలెంట్గా కూర్చోమన్నారు. మరియు వెమ్మటనే కార్పెట్లో ఉన్న పైలట్స్ని కూడా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు. ఫ్లైట్ మొత్తాన్ని వాళ్ళే హైజాక్ చేయటం అయితే జరిగింది. దీని లోపల ముఖ్యంగా ఇజ్రాయెలీ దేశపు సిటిజన్స్ ఉండటం వల్ల ఈ ఫ్లైట్ని కావాలనే హైజాక్ చేశారు. మరియు ఆ ఫ్లైట్ అనేది హైజాక్ చేసిన దాని తర్వాత వాళ్ళు కొన్ని డిమాండ్స్ అయితే ముందు పెట్టారు. ఇజ్రాయెల్ దేశం ముందు ప్రధానంగా 2 షరతులు అనేవి వాళ్ళు పెడతాం అయితే జరిగింది. మొదటిది $50 లక్షల క్యాష్గా కావాలన్నారు. రెండోది 53 మంది ఎవరైతే వాళ్ళ జైళ్ళల్లో ఉన్నారో వాళ్ళందరినీ విడుదల చేయాలని చెప్పి ఇజ్రాయెల్ దేశం ముందు ఈ 2 కండిషన్లు పెడతామైతే జరిగింది. మరియు ఇజ్రాయెల్ దేశం మొత్తం హై అలర్ట్ అయింది. మొదలమన్న 53 మంది ఖైదీలు చాలా డేంజరస్ కలిగిన వాళ్ళు. మరియు ఉగాండా దేశ ప్రెసిడెంట్ కూడా వారితో చేతులు కలిపారు. అప్పుడున్న ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఈ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేశారు? ఇజ్రాయెల్ దేశంలో ఒక పాలసీ ఉంది. టెర్రరిస్టులు కనుక అలాంటి కండిషన్లు పెట్టినట్లయితే వాటికి ఇజ్రాయెల్ దేశం ఎన్నడూ తలంచకూడదు. మరియు ఇజ్రాయెల్ దేశం ఒక రెస్క్యూ ఆపరేషన్ అనేది ప్లాన్ చేయడం అయితే జరిగింది. ఈ ఆపరేషన్లో ఇజ్రాయెల్ గెలిచిందా ఓడిందా అనేది ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఛానల్ని మీలో ఎవరన్నా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ అనేది చేయండి. టెల్ అవీవ్ ఎయిర్పోర్ట్లో నుంచి ఎప్పుడైతే ఫ్లైట్ 139 ఎయిర్ ఫ్రాన్స్ అనేది టేక్ ఆఫ్ అయిందో మొత్తం 248 మంది ప్యాసింజర్స్ మరియు 12 మంది ఫ్లైట్కి సంబంధించిన సిబ్బంది లోపల ఉన్నారు. కొంత దూరం ప్రయాణించిన దాని తర్వాత గ్రీస్ దేశంలో అది ల్యాండ్ అవటం అయితే జరిగింది. మరియు అక్కడ 12 మంది ప్యాసింజర్స్ని ఎక్కించుకొని మళ్ళీ టేక్ ఆఫ్ అవటం అయితే జరిగింది. ఎప్పుడైతే అది ఇటలీ దేశానికి దగ్గరలో ఉన్నప్పుడు 4 వ్యక్తులు లోపల నుంచి ఎమ్మటనే లేచి వాళ్ళు దాచిపెట్టుకున్న గన్స్ అనేవి బయట పెట్టి అందరినీ భయపెడతాం అయితే జరిగింది. ఈ లోపల ప్రయాణికులందరూ భయపడ్డారు. కార్పెట్లో ఉన్న పైలట్ని కూడా ఎమ్మటనే కంట్రోల్లోకి తీసుకున్నారు. మరియు అందరినీ చాలా నిశ్శబ్దంగా ఉండమని ముందే ప్రయాణికుల్ని హెచ్చరించారు. దీంతో ప్రయాణికులు అందరూ చాలా భయం కలిగి సైలెంట్గా ఉండటం అయితే జరిగింది. కొంతసేపు దాని తర్వాత ఎయిర్పోర్ట్ అథారిటీకి ఈ ఫ్లైట్ అనేది హైజాక్ అయిందని చెప్పటం అయితే జరిగింది. దీంతో అక్కడ ఉన్న ప్రజలు మరియు కిందే ఉన్న ఎయిర్పోర్ట్ సిబ్బంది కూడా చాలా టెన్షన్కి గురి కాబడ్డారు. లిబరేషన్ ఆఫ్ పాలస్తీన్ వాళ్ళు ఈ హైజాక్ మేమే చేశామని వాళ్ళు ఒప్పుకున్నారు. కొంతసేపటికే ఆ ఫ్లైట్ అనేది లిబియా దేశంలో ల్యాండ్ అవటం అయితే జరిగింది. అక్కడే దాదాపు 7 గంటల సేపు పాటుగా ఆ ఫ్లైట్ అక్కడే ఉంది. మరియు కొంతమంది ప్యాసింజర్స్ కళ్ళు తిరిగి పడిపోవటం వల్ల వెమ్మటనే మెడికల్ సపోర్ట్ అనేది వాళ్ళకి అందించారు. ఈ గ్యాప్లోనే 7 గంటల సేపు పాటుగా ఫ్లైట్ అనేది కిందే ఉండటంతో ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు మాట్లాడటం అయితే జరిగింది. ఈ నెగోషియేషన్ దాని తర్వాత వెమ్మటనే వాళ్ళు రీఫ్యూల్ చేసుకొని ఒకరిని కూడా మేము విడిచిపెట్టమని చెప్పి అక్కడి నుంచి ఆ ఫ్లైట్ అనేది వెమ్మటనే టేక్ ఆఫ్ అవటం అయితే జరిగింది. ఈ లోపల ఈ న్యూస్ మొత్తం ఇంటర్నేషనల్ మీడియాకి రీచ్ అవడంతో ఇజ్రాయెల్ మీద చాలా హై ప్రెజర్ అనేది ఉంది. దీంతో వెమ్మటనే ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ఇంటెలిజెన్స్ కూడా హై అలర్ట్ అయింది. రీఫ్యూలింగ్ చేసుకొని ఎయిర్ ఫ్రాన్స్ 139 ఉగాండా దేశానికి బయలుదేరింది. 400 కిలోమీటర్ల దూరంలో ఉగాండా దేశం అయితే అక్కడ ఉంది. మరియు ఉగాండా దేశంలో ఎంటెబే ఎయిర్పోర్ట్లో ఈ ఫ్లైట్ అనేది ల్యాండ్ చేయటం అయితే జరిగింది. ఈ ఫ్లైట్ అనేది ఎమ్మటనే అక్కడ ల్యాండ్ చేసిన దాని తర్వాత ఉగాండా దేశాన్ని పాలిస్తున్న ప్రెసిడెంట్ పేరు ఇదీ అమీన్. హైజాకర్స్తో మాట్లాడిన ఇదీ అమీన్ వాళ్ళ షరతులన్నిటికీ ఒప్పుకున్నారు. మరియు ఎంటెబే ఎయిర్పోర్ట్లో 28 మే 3 AM ఎంటెబే ఎయిర్పోర్ట్లోకి ఆ ఫ్లైట్ అనేది రావటం అయితే జరిగింది. మరియు ఇదీ అమీన్ ఎమ్మటనే ఆ ఫ్లైట్కి హై లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఇవ్వటం అయితే మొదలుపెట్టాడు. ఎందుకంటే ఇజ్రాయెల్కి ఇదీ అమీన్కి ఇద్దరి మధ్యలో పడదు. కాబట్టి ఇజ్రాయెల్ దేశానికి ఆపోజిట్గా సపోర్ట్ చేయటం అయితే మొదలుపెట్టారు. మరియు ఇదీ అమీన్ ఎమ్మటనే అక్కడ హై లెవెల్ ఆఫ్ మిలిటరీ సెక్యూరిటీగా పెడతాం అయితే జరిగింది. టెర్రరిస్టులకి ఫుల్ సేఫ్టీ అనేది అక్కడ కలిగింది. మరియు టెర్రరిస్టులు ఒక డెడ్ లైన్ కూడా ఫిక్స్ చేశారు. 1 జూలై లోపల వాళ్ళు అడిగిన డబ్బు మరియు 53 మంది ఖైదీల్ని కూడా విడిపించాలన్నారు. కానీ ఈ 53 మంది ఖైదీలు ఇజ్రాయెల్ దేశంలో కాకుండా వేరే దేశాల్లో కూడా వీళ్ళు ఉన్నారు. అయితే ఇజ్రాయెల్ దేశం ఇప్పుడు ఆ అన్ని దేశాలతో మాట్లాడి ఎలా అన్నా సరే ఈ ఖైదీల్ని విడిపించాలి. మరియు ఇజ్రాయెల్ దేశం సిటిజన్స్తో పాటు ఇంకొంతమంది దేశపు సిటిజన్స్ కూడా బందీలుగా గురి కాబడ్డారు. అయితే బందీ చేసిన వీళ్ళందరినీ విడిపించాలంటే ఇజ్రాయెల్ దేశం 53 మంది ఖైదీల్ని మరియు డబ్బు అనేది వాళ్ళకి ఇస్తేనే ఇది సాధ్యమవుతుంది. అయితే ఇజ్రాయెల్ దేశంతో నెగోషియేషన్ అనేది చేయనని చెప్పేశారు టెర్రరిస్ట్ వాళ్ళు. దీంతో ఈజిప్ట్ దేశం ముందుకొచ్చింది. ఈజిప్ట్ దేశం నుంచి ఇజ్రాయెల్తో మాట్లాడటానికి
PLA ఒక లీడర్ అయిన యాసిన్ అహ్మద్ ఫతే ఇతను మాట్లాడటానికి ముందుకొచ్చారు. ఈయన కొన్ని గంటలు టెర్రరిస్టులతో నెగోషియేషన్ చేసిన దాని తర్వాత 148 మంది ప్యాసింజర్స్ని వదులుతా అన్నారు. అయితే ఇజ్రాయలీ సిటిజన్స్ని కూడా వదలమని అడిగితే ఒక సిటిజన్ని కూడా మేము వదలనని చెప్పేశారు. దీంతో ఆ 148 మంది రిలీజ్ చేశారు. అయితే మిగిలిన వాళ్ళు కూడా రిలీజ్ అవ్వాలంటే 53 మంది ఖైదీల్ని వదలాలన్నారు. వీళ్ళలో కొంతమంది USAలో ఉన్నారు, కొంతమంది బ్రిటన్లో కూడా ఉన్నారు. అయితే ఈ బ్రిటన్ USA వీళ్ళు మట్టుకు ఎలాంటి టెర్రరిస్టులని వదలని చెప్పేశారు. దీంతో చేసేదేమీ లేక ఇజ్రాయెల్ దేశం ఒక రెస్క్యూ ఆపరేషన్ అనేది ప్లాన్ చేయాలనుకుంది. కాబట్టి ఈ 148 మంది ప్యాసింజర్స్ మరియు మిగిలిన ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరూ డీటెయిల్స్ అనేవి బయటికి తీసింది. అయితే ఇందులో 4 మాత్రమే ఫేక్ అకౌంట్స్ అని తేలింది. 4 బినామీ పేర్లు పెట్టుకొని ఈ ఫ్లైట్లో ట్రావెల్ చేయటం అయితే జరిగింది. మరియు ఈ 4 ఎవరు అని చెప్పి ఇజ్రాయెల్ దేశం వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయటం అనేది స్టార్ట్ చేశారు. ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని కరెక్ట్గా చేయగలిగేది మొసాద్ అని చెప్పి, మొసాద్ అనేది ఒక గూఢచార సంస్థ. ఇది ఇజ్రాయెల్ దేశానికి చెందింది. దీంతో మొసాద్ రంగంలోకి దిగింది. ఇంకో పక్కన ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ మటుకు హై ప్రెజర్లో ఉన్నారు. ఎందుకంటే టెర్రరిస్టులు ఇచ్చిన డెడ్లైన్ అనేది దగ్గరికి వచ్చేస్తుంది. అయితే పక్కన ఉన్న డిఫెన్స్ మినిస్టర్ మటుకు మనకున్న పాలసీ ప్రకారం ఎలా అన్నా సరే కూడా టెర్రరిస్టులకి తల ఉంచకూడదు, కాబట్టి నేను ఎలా అన్నా సరే సెక్యూరిటీగా 2 ప్లాన్స్ అనేవి వేస్తాను. ప్లాన్ ఏ ప్రకారం ఫ్లైట్ దగ్గరలో ఒక లేక్ అనేది ఉంది. అక్కడ లోపల చాలా ముసళ్ళు అనేవి ఉంటాయి. వాటిని దాటుకొని ఎలా అన్నా సరే ముందుకెళ్ళాలి అంటారు. కాకపోతే సోల్జర్స్ చనిపోతారు కాబట్టి ఈ ప్లాన్ అనేది వద్దన్నారు. కాబట్టి ప్లాన్ ఏ తీసేసి ప్లాన్ బి మటుకు ఈస్ట్ ఆఫ్రికా దగ్గర ఉన్న కెన్యా దేశాన్ని సపోర్ట్ అనేది అడుగుతారు. వాళ్ళు ఇవ్వటంతో ఈ ఆపరేషన్కి థండర్బోల్ట్ అని చెప్పి పేరు అనేది పెడతారు. అయితే కెన్యా దేశంలో ముందుగానే 4 ఫ్లైట్లు అనేవి అక్కడ రీచ్ అవ్వాలని ప్లాన్ అనేది చేస్తారు. మరియు అక్కడ నుంచి వాళ్ళ సిటిజన్స్ని ఎంత సేఫ్టీగా బయటకు తీసుకురావాలని చెప్పి ముందు జాగ్రత్తగానే ఒక సెట్ అనేది వాళ్ళు వేసి ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉంటారు. సేమ్ ఎయిర్పోర్ట్ సెట్ అనేది వాళ్ళు వేసి ఎలా వాళ్ళని కాపాడాలి అని చెప్పి ఒక ప్లాన్ అనేది రెడీ చేస్తారు. ఇంకో పక్కన ఇజ్రాయెల్కి డెడ్ లైన్ దగ్గర రావడంతో 53 మంది ఖైదీల్ని వదిలేస్తాం. కాకపోతే ఒక 3 రోజులు డెడ్ లైన్ అనేది పెంచమంటారు. దీంతో టెర్రరిస్టులు వాళ్ళకి ఓకే చెప్తారు. ముందుగానే వెళ్ళిపోయిన 148 మంది ప్యాసింజర్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అనేది మొసాద్ కలెక్ట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తుంది. మరియు ఎంటబే ఎయిర్పోర్ట్ మొత్తాన్ని ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక సెట్ అనేది రెడీ చేసి ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. నిజానికి ఎంటబే ఎయిర్పోర్ట్ని కట్టింది ఇజ్రాయెల్లో ఉన్న ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ. దీంతో బ్లూ ప్రింట్ మొత్తాన్ని ఇజ్రాయెల్కి ఇచ్చేస్తుంది. దీంతో ఇజ్రాయెల్ దేశం వాళ్ళు కమాండర్స్ని ముందుగానే రెడీగా పెట్టుకొని ఎలానే సరే ఒక సేఫ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ని వాళ్ళు ప్లాన్ చేస్తారు. ఇంకో పక్కన టెర్రరిస్టులు అందరూ సంబరాలు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే 53 మంది వాళ్ళ ఖైదీలు విడుదల చేయబడుతున్నారు కాబట్టి వాళ్ళు చాలా ఆనందంతో ఉంటారు. ఇంకో పక్కన ఇజ్రాయెల్ ఏం చేయాలనుకుంటుందో ఆ పనులనేవి చాలా తొందరగా చేస్తుంది. మరియు చాలామంది ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ముందుకు వస్తారు. హాస్టేజెస్ ఎవరైతే కాపాడారో ఈ ఆపరేషన్ మొత్తానికి హెడ్గా లెఫ్టినెంట్ కర్నల్ నెతన్యాహును నియమిస్తారు. నెతన్యాహు వేసిన ప్లాన్ ప్రకారం 4 ఫ్లైట్లలో 3 ఫ్లైట్లలో మటుకు 200 మంది కమాండోస్ అనేవాళ్ళు ఉంటారు. మరియు ఒక ఫ్లైట్ మటుకు ఎంటీగా ఉంటుంది. ఎందుకంటే అది బ్యాకప్ కోసం మరియు ప్యాసింజర్స్ మొత్తాన్ని అందుట్లో ఎక్కడానికి. ఒక ఫ్లైట్లో మటుకు ఒక ఆర్మ్డ్ వెహికల్స్ అనేవి కలిగి ఉంటాయి. ఎందుకంటే ఉగాండా దేశ ప్రెసిడెంట్ అప్పుడే బయట దేశానికి అతను వెళ్ళిపోతారు. దీంతో ఉగాండా దేశ ప్రెసిడెంట్ వచ్చినట్టుగానే సీన్ రీక్రియేట్ చేయాలనుకుంటారు. దీంతో ఎవరికి అనుమానం రాదు. అనుకున్న ప్లాన్ ప్రకారం ముందుగా సైలెంట్గా వాళ్ళు ఏ దేశం ఒక రేడార్కి చిక్కకుండా రెడ్ సీ మీదుగా కింద నుంచి బాగా ప్రయాణించడం అనేది చేస్తారు. అనుకున్నట్లే కెన్యా దేశం హెల్ప్ చేస్తుంది కాబట్టి ఫస్ట్ కెన్యా దేశంలో ఈ 4 ఫ్లైట్లు అనేవి ల్యాండ్ అవుతాయి. అందుట్లో ఒక ఫ్లైట్ మటుకు అక్కడే ఉండిపోతుంది. మిగిలిన 3 ఫ్లైట్లు అనేవి ఎమ్మటనే టేక్ ఆఫ్ అవుతాయి. ఈ 3 ఫ్లైట్లలో కేవలం 2 ఫ్లైట్లలో మాత్రమే 200 మంది కమాండోస్ ఉంటారు. మిగిలిన ఒక ఫ్లైట్లో మాత్రమే కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది మొత్తం ఉంటుంది. దీంతో ఇజ్రాయెల్ నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది. అనుకున్న ప్లాన్ ప్రకారం ముందుగా కార్లు అనేవి బయటకు వస్తాయి. అక్కడ ఉన్న సోల్జర్స్ మొత్తాన్ని ఉగాండా దేశ ప్రెసిడెంట్ వచ్చినట్టుగా నమ్మిస్తారు. కానీ ఉగాండా దేశ ప్రెసిడెంట్ కార్ కలర్ని బ్లాక్ నుంచి వైట్కి మార్చుంటారు. కానీ ఈ విషయం మటుకు ఇజ్రాయెల్ వాళ్ళకి చాలా లేట్గా తెలుస్తుంది. దీని కారణంగా వచ్చింది ప్రెసిడెంట్ కాదు ఇజ్రాయెల్ సోల్జర్స్ అని వాళ్ళందరికీ అర్థమైపోతుంది. ఏం జరుగుతుందో అర్థం కాక
కాకముందే ఎమ్మటనే గన్స్ తీసి ఇజ్రాయెల్ సోల్జర్స్ అందరినీ కాలుస్తూ ఉంటారు. ఒక యూనిట్ మట్టుకు ముందుగానే మొత్తాన్ని రౌండ్ ఆఫ్ చేస్తుంది మరియు అక్కడ ఉన్న సోల్జర్స్ అందరినీ కాల్చి చంపేస్తుంది. మిగిలిన యూనిట్ మొత్తం లోపలే ఉన్న ప్యాసింజర్స్ అందరినీ కాపాడుతుంది మరియు వీళ్ళందరినీ ఒక ఫ్లైట్లోకి ఎక్కిస్తుంది. దీని కారణంగా ఎమ్మటనే ఈ ఆపరేషన్ అనేది కేవలం 53 నిమిషాల్లోనే కంప్లీట్ చేయబడుతుంది మరియు సేఫ్గా సోల్జర్స్ అందరూ ఫ్లైట్లోకి ఎక్కేస్తారు. కాకపోతే 3 హాస్టేజెస్ దీనిలో చనిపోతారు. అయితే క్రాస్ ఫైరింగ్ జరిగేటప్పుడు ఆపరేషన్కి హెడ్ అయిన లెఫ్టినెంట్ కర్నల్ నెతన్యాహు కూడా ఒక బుల్లెట్ అనేది తగులుతుంది. కాకపోతే అతన్ని ఎమ్మటనే రెస్క్యూ చేద్దాం అనుకుంటారు కానీ ఈ లోపలే అతను చనిపోతారు. కాబట్టి చనిపోయిన వాళ్ళ బాడీస్ మరియు హాస్టేజెస్ బాడీస్ కూడా అందరి లోపలికి ఎక్కించుకుంటారు. ఎమ్మటనే ఫ్లైట్స్ అనేవి బయలుదేరుతుంటో అక్కడ నుంచి వాళ్ళు ఎమ్మటనే సక్సెస్ఫుల్గా ఆపరేషన్ మొత్తాన్ని కంప్లీట్ చేసి బయటకు వచ్చేస్తారు. ఏం జరుగుతుంది అనే అర్థమయ్యే లోపలే హాస్టేజెస్ మొత్తాన్ని సేవ్ చేసేస్తారు ఇజ్రాయెల్ సోల్జర్స్. కాబట్టి ఈ ఆపరేషన్ అనేది హిస్టరీ మొత్తం మీద ఒక సక్సెస్ఫుల్ ఆపరేషన్గా రికార్డ్ అనేది క్రియేట్ చేసింది. మరియు ఏ టెర్రరిస్ట్ గ్రూప్ ఆర్గనైజేషన్ కనుక ఇజ్రాయెల్తో పెట్టుకోవాలనుకుంటే ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అనేది ఈ ఆపరేషన్ ద్వారా ఇవ్వటం అయితే జరుగుతుంది. కాబట్టి ఇజ్రాయెల్ వాళ్ళని ఎవరు కిడ్నాప్ చేసినా సరే కూడా అక్కడికి ఇజ్రాయెల్ సోల్జర్స్ వచ్చి మరి వాళ్ళని కాపాడతారని ఒక స్ట్రాంగ్ మెసేజ్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ప్రపంచ దేశాలు మొత్తం ఇజ్రాయెల్ చేసిన ఈ ఆపరేషన్ చూసి అందరూ ఇజ్రాయెల్ని పొగట్టం అయితే జరిగింది. చనిపోయిన నెతన్యాహు బ్రదరే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయిన బెంజమిన్ నెతన్యాహు. వీడియోని చివరిదాకా చూసి మరియు ఈ వీడియోకి లైక్ చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇప్పుడు దాకా ఎవరన్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే మీకు చాలా థ్యాంక్స్. మరియు ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, మీకు తప్పకుండా నచ్చితే ఒకసారి చూడండి.